మేషరాశి వారికి ఈ 2025వ సంవత్సరంలో ఆదాయ వ్యయాలని ఒకసారి గమనిద్దాం. ఆదాయం 2, వ్యయం 14. అంటే మేషరాశి వారికి ఆంగ్ల సంవత్సరం ప్రారంభం నుండి ఉగాది పండుగ నుంచి ఎలా ఆదాయ వ్యయాలు ఉండబోతున్నాయో తెలుసుకున్నాం. అంటే రూ. 14 ఖర్చు పెడితే కేవలం నికర ఆదాయం రూ. 2 మాత్రమే ఉంటుంది. అంటే అధిక శ్రమ చేయాల్సిన అవసరం ఉంది మిత్రమా అని చెప్పి మనకు జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. అదే కాకుండా అశ్విని నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు అనుకూలం కాని రోజులు, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని చెప్పి కూడా జరుగుతుంది. అలాగే మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చు, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అక్షరాల వారద మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. ఈ సంవత్సరంలో ఉగాది పండుగ నుంచి ధాన్యాధిపతి కుజుడు అవ్వడం, వృక్షాధిపతి కుజుడు అవ్వడం వల్ల మేషరాశి వారికి ఎర్రటి నేలలు, ఎరుపు వస్త్రాలు, విశేషమైన అంటే పంటలు, మిరప, టమోటా, కందులు, ఎర్రటి నేలలు, వీరికి వ్యాపారంలో అనంతమైన సంపద కూడబెట్టబోతుంది. అదే కాకుండా మేషరాశి జాతకులు విశేషంగా వృక్షాలను పెంచడం వల్ల వీళ్ళు ప్రకృతితో మమైకం అవడం వలన అనేక దీర్ఘకాలిక వ్యాధులను తొలగించుకునే పరిస్థితి ఉంటుంది. అనేక లక్షల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాలభైరవ స్వామికి ఆశీస్సులు మీపైన ఉన్నాయి అని చెప్పి గమనించగలగాలి. ఈ వీడియో ఒక్కసారి మీరు చూసినట్లయితే మీ అష్ట కష్టాలన్నీ కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలకబోతున్నారు అని చెప్పి కూడా గమనించగలగాలి. కనుక ఈ సంవత్సరము మేషరాశి వారు అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే అంటే మనకు జనవరి నెలలో కానీ, లేకుంటే మీ జన్మ నక్షత్రం రోజున కానీ, లేకపోతే ఆదివారం కానీ, శనివారం కానీ ఒక ఎర్రటి గుమ్మడికాయను సగభాగాన్ని కట్ చేసి అందులో కుంకుమను పూసి 12 ఒత్తులను పెట్టి దీపాన్ని వెలిగించి నమస్కారం చేసుకొని ప్రవహించే నీటిలో వేయడం వలన, లేకపోతే తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర పెట్టడం వలన ఈ సంవత్సరంలో మేషరాశి వారికి విపరీతమైన రాజయోగం ఈ యొక్క మేషరాశి వారి సొంతం కాబోతుంది. ఆ తర్వాత మే తర్వాత అంటే మేషరాశి వారు బాగా గుర్తుపెట్టుకోవచ్చు. మొదటి అంశం ఏమిటనగా ఏదైనా మీరు పనులు చక్కబెట్టుకోవాలి అన్నట్లయితే మే లోపలని చక్కబెట్టుకోగలగాలి. తదనంతరం మీకు ఏళ్లనాటి శని ప్రారంభం కాబోతుంది. కనుక వీలైనంత వరకు ప్రతి నెలలో మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి, అమావాస్య తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ముఖ్యమైన సభలు, సమావేశాలు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. కనుక మేషరాశి వారికి ఈ సంవత్సరము కొద్దిపాటి గడ్డు కాలమే అని చెప్పి గమనించాలి. కనుక ఏకాంతంగా ఉండడం, సూర్య నమస్కారం చేయడం, జప, తర్పణ, దాన కార్యక్రమాలు చేయడం, ఆసనాలు, విశేషమైన ఆరోగ్య సూత్రాలు పాటించగలిగితే అంతా మంచే కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి.